మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. అతడు మనిషి రూపంలో ఉన్న కామ పిశాచి. పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఆ వృత్తికే మచ్చ తెచ్చిన కామంతుడు. అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడి ఆసుపత్రికి వచ్చిన వారిని మరింత పీడించే రాక్షసుడు. అతడు చేసిన దారుణాలతో ఎంతో మంది మహిళలు, యువతలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అతడు ఎవరో కాదు, నిజామాబాద్ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్. స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతలు న్యూడ్ చిత్రాలను చిత్రీకరించి వారి బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ కీచకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలోకి నెట్టారు. నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ఖలీల్ వాడిలో గల అయ్యప్ప స్కానింగ్ సెంటర్, ఐ హాస్పిటల్లో గత నెలలు జరిగిన స్కానింగ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు, రాసలీలలు, స్కానింగ్ కోసం వచ్చిన అమాయక మహిళలను మోసం చేయడం లాంటి సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. స్కానింగ్ కు వచ్చే మహిళలు, యువతల న్యూడ్ ఫోటోలు, వీడియోలను వారి తెలియకుండా ఆపరేటర్ చిత్రీకరించి సంచలనంగా మారింది. చిత్రీకరించిన వీడియోలను చూపెట్టి వారిని వేధించేవాడు. ఇలా పలువురిని లొంగ తీసుకుని తన కామాన్ని తీర్చుకునేవాడు. అలా కొద్ది రోజులుగా తన వ్యవహారం కొనసాగించాడు. అతడు అరాచకాలు బయట పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. పరువు భయంతో వెనకడుగు వేశారు. కానీ ఓ మహిళ ఫిర్యాదుతో ఆపరేటర్ బాగోతం బయటపడింది. స్కానింగ్ సెంటర్ బండారంపై గత నెల రోజులుగా కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసులు జారీ చేశారు. అలాగే దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ను అరెస్టు చేశారు. స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనంగా మారింది. మహిళలు స్కానింగ్ సెంటర్ కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అత్యంత దారుణంగా వ్యవహరించిన ఆపరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.